సీతానగరం, కోరుకొండ, రాజమహేంద్రవరం రూరల్ ప్రజలను పులి సంచారం భయాందోళనకు గురిచేస్తుంది. సీతానగర్ మండలం కొండేపూడి గ్రామ వ్యవసాయ భూముల్లో ఒక పులి సంచరిస్తున్నట్లు అడుగుజాడల ఆధారంగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. తాజాగా రాజమహేంద్రవరం రూరల్ తుర్రేడు గ్రామంలో హైస్కూల్కి వెళ్లే రోడ్లో పాత గెస్ట్ హౌస్ లోపల 2 ఆవులను చంపేసింది. దీంతో ఏ క్షణంలో పులి ఎక్కడికి వచ్చి దాడి చేస్తుందని రూరల్, రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా కన్నాపురం సమీపంలో సంచరిస్తూ గోదావరిని దాటి తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టినట్లు అనుమానిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో అటవీ బృందం గస్తీ తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నెంబర్ 6309730519 ఫోన్ చేయాలని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. పులి దాడిలో ఆవులను కోల్పోయిన తుర్రోడు గ్రామానికి చెందిన రైతు మొగ్గల సత్యరాజును రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండించి తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న పెట్టుబడులను చూసి ఓర్వలేక వైకాపా వారు మాటలతో ఇలా దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి నోటి దురుసు నాయకులను అదుపులో పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు మిగిలరని వైసీపీ అధినేత జగన్ను హెచ్చరించారు. ఇప్పటికైనా నోరు, బొళ్ళు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో తమ సమాధానం మరోలా ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘాటుగా అంబటిని హెచ్చరించారు. మ్యాట్రిమనీ సైట్ల ద్వారా వితంతువులు, ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసగిస్తున్న ఘరానా మోసగాడిని రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ వై శ్రీకాంత్ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వడ్డూరుకు చెందిన చల్లా నారాయణ అలియాస్ కృష్ణనారాయణ అలియాస్ నారాయణ కృష్ణ తెలుగు మ్యాట్రిమనీల ద్వారా భర్తలు చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళల ప్రొఫైల్ ఎంచుకుని బంగారపు వ్యాపారం చేస్తుంటానని పరిచయం చేసుకుని వారికి వివాహ ప్రతిపాదనలు పంపుతాడు. వారి ప్రొఫైల్ను తల్లిదండ్రులను కూడా చూపించారని, వారికి కూడా నచ్చారని చెప్పి నమ్మిస్తాడు. తర్వాత జాతకం కుదరలేదని, దోష నివారణకు గోదావరి స్నానాలు చేసి పూజ చేయాలని నమ్మించి రాజమహేంద్రవరం రప్పిస్తాడు. వచ్చేటప్పుడు బంగారు వస్తువులను ధరించి చక్కని చీరకట్టులో రావాలని, అప్పుడే తన అమ్మ నాన్నకు మీరు నచ్చుతారని మభ్యపెడతాడు. ఇలా హైదరాబాద్, విశాఖపట్నం, కడప, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు చెందిన మహిళలను రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్, బస్టాండ్లకు రమ్మని చెప్పి అక్కడి నుండి రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్ వద్దకు వచ్చిన మహిళలను నారాయణ తన కారులో తీసుకొచ్చి వారిని పుష్కర్ ఘాట్లో స్నానాలు చేయించే ముందు వారు ధరించిన బంగారు వస్తువులను తీసి వారు బ్యాగ్లో పెట్టుకోమని చెప్పి వారిని పుష్కరల్ ఘాట్లో గోదావరి స్నానాలు చేసిన తర్వాత వారిని దుస్తులు మార్చుకునే గదిలోకి పంపించి వారు దుస్తులు మార్చుకునే లోపు వెళ్లి పూజా సామాన్లు తీసుకొస్తారని నమ్మబలికి వారు బ్యాగ్లో పెట్టుకున్న బంగారు నగలను తీసుకుని కారులో బడేస్తాడు. ఈ విధంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 మంది అమ్మాయిలను మోసం చేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచేశాడు. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు నారాయణ సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అరెస్ట్ చేసి 75 లక్షల విలువ గల బంగారు నగలు, 2 కార్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నారాయణ గతంలో చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, కర్ణాటక ప్రాంతాల్లో ఇలాంటి 8 కేసుల్లో నిందితుడని డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు. రానున్న మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లపై చర్చించేందుకు వివిధ ఆలయ కమిటీల సభ్యులతో కలిసి నిన్న రాత్రి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోట్లింగాల రేవులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహాశివరాత్రికి భక్తుల సౌకర్యం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి వివరించారు. దాతల సహకారంతో ఏ పనులు చేయాలి, ఎలా చేయాలో సూచించారు. అనంతరం ఆయా ఆలయాల కమిటీ సభ్యులు, నాయకులతో కలిసి కోట్లింగాల రేవును పరిశీలించారు. మాజీ ఛాంబర్ ఉపాధ్యక్షుడు నందెపు వెంకట్రావుకు ఛాంబర్ కార్యవర్గం సంతాపం ప్రకటించింది. ది రాజమండ్రి ఛాంబర్స్ భవనంలో జరిగిన సంతాప సభలో వెంకట్రావు చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు మాజీ ఛాంబర్ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్కు సానుభూతిని తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ప్రజలను భయాందోళనకు గురిచేసిన బ్లోఅవుట్ ఘటన మరవకముందే తాజాగా తూర్పుపాలెంలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద గ్యాస్ లీక్ అవ్వడం కలకలం రేపుతుంది. పొగ తరహాలో దట్టంగా బయటకు చిమ్ముతున్న గ్యాస్ సమీప ప్రాంతమంతా వ్యాపించింది. ఇటీవల డ్రిల్లింగ్ పూర్తి చేసి రిగ్ తొలగించిన తర్వాత ఈ లీక్ జరిగిందని స్థానికులు తెలిపారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శెట్టిబల్జిపేటలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన హోంమంత్రి అనిత 5.25 కోట్లతో పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు. కూటమి సర్కార్పై నిప్పులు చెరిగిన వైసీపీ నేత జూపూడి ప్రభాకర్.
గోవింద నామస్మరణలతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి టీజీ భరత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలోని సెట్టిపల్లిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి వంగల్పూడి అనిత పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలో గౌతమ్ థియేటర్ కూడలి వద్ద పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనులకు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. 5.25 కోట్ల రూపాయల నిధులతో పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఏదైతే గవర్నమెంట్ ఈ రోజు కోరుకుని అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్లాలని కోరుకుంటుందో, ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద కాన్స్టిట్యుయెన్సీ ఏదైనా ఉంది అంటే అది పాయకరావుపేట కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పుకోవడానికి కూడా నిజంగా గర్వపడుతున్నా. ఇంత అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా మనకి జట్టీలు, 2 జట్టీలు ఎక్కడంటే మొత్తం మనకి స్టేట్ లోనే 3 జట్టీలు ఇస్తే అందులో 2 జట్టీలు పాయకరావుపేట నియోజకవర్గంలోనే వచ్చాయి. అంటే నేను ఏం చెప్తున్నానండి, ఎక్కడున్నా ఏం చేస్తున్నా పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని కోరుకుంటున్నా. ఈ రోజు ఇందులోని ప్రజలకు ఉపయోగపడాలని ఒక ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. మీద కూడా కల్తీ చేసి మళ్ళా తిరిగి బయటకు వచ్చి ప్రగల్భాలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పండి అంటే నిజంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నట్టున్నారు. ఆ ఒక్క సాక్షి పేపర్లు ఏది రాస్తే అదే చదువుతున్నారు ప్రజలందరూ అనుకుంటున్నట్టున్నారు. కానీ తప్పది. ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఒక భక్తి ఉంది, వెంకటేశ్వర స్వామి అంటే ఒక సెంటిమెంట్ ఉంది, వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఒక పవిత్రత ఉంది. ఈ రోజు ఆ పవిత్రత మీద దెబ్బ కొట్టారు, వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టారు, వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొట్టారు. అటువంటిది ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని వాళ్ళందరినీ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని లెంపలేసుకొని ప్రజలను క్షమించమని అడగండి. కనీసం అందులో ఒక 10% అనే మీ పాపం పోతుంది. మీకు ఒక విషయం అర్థం చేయండి, ఎలా ఫ్లెక్సీ పెడతారు, ఏమైనా ఫ్లెక్సీ పెడతారు, సిగ్గుండొద్దు. అంటే మాకు మేమే కల్తీ చేసుకున్నాము, అందులో నెయ్యి లేకుండా నెయ్యి ఉందని చెప్పి పెట్టుకుంటున్నారు ఫ్లెక్సీలు ఏమైనా. అంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెపం నెట్టడానికి చూస్తున్నారే తప్పించి, అరే మీ హయాంలో జరిగింది తప్పు అని మీ 5 నిమిషాలు పనండి. రాజకీయాలు కాదు ఇక్కడ. ఒక సనాతన ధర్మంకి సంబంధించిన ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసరికి ప్రపంచవ్యాప్తంగా యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతారు లెటర్లు, అమ్మ మేము అమెరికా నుంచి వచ్చాము, జర్మనీ నుంచి వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాము, ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్తాము, కొంచెం దర్శనం ఇప్పిస్తారా? అసలు అంటే అంత పవిత్రంగా భావించి ఆ ప్రసాదం ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్లి పంచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి ప్రసాదాన్ని నెయ్యి లేకుండా కల్తీ చేసి 250 కోట్లు నొక్కేసి మళ్ళా తిరిగి ఏ మొహాలు పెట్టుకొని ఫ్లెక్సీలు పెడతారంటే నాకు అర్థం కావట్లేదు. అసలు రక్త చరిత్ర రాసినప్పుడు కూడా నిజంగా ఒకసారి రాజకీయంలో వన్ ఆఫ్ ద పార్ట్లే అనుకోవచ్చు ఎవరైనా. కానీ ఈ రోజు దేవుడు ప్రసాదంలో కూడా కల్తీయా? సిగ్గుపడాలి నిజంగా. దేవుడు ప్రసాదం, అందులోని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మీరందరూ కూడా ఎప్పుడైనా తిరుపతి దర్శనానికి నా దగ్గర నుంచి లెటర్లు కూడా తీసుకుని వెళ్తారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ అడుగుతాను, ఏమయ్యా లెటర్ తీసుకెళ్ళావు, కనీసం ప్రసాదం ఏమైనా ఇచ్చావా అని అడుగుతాను. అంటే ప్రసాదానికి ఉన్న ప్రాశస్యం అలాంటిది. ఆ ప్రసాదాన్ని కూడా 4-5 రోజులు యాత్ర చేసుకుని ఇంటికి వచ్చి దీపం పెట్టుకుని ఆ ప్రసాదాన్ని ఊరందరికీ పంచి కానీ భక్తులు కూడా తినరు. అంత ప్రసాదం, అంత పవిత్రమైన ప్రసాదాన్ని కూడా కల్తీ చేయాలని ఎలా అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు, భయం అంతకన్నా లేదు, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మరి ఇంత దిగజారిపోతారా? ఇంత వైసీపీ హయాంలో నిర్వహించిన సమగ్ర భూసర్వే కార్యక్రమం ద్వారా దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకొని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మేలు జరిగేలా జగన్ చేసిన ఈ మహాయజ్ఞానికి కేంద్ర ఆర్థిక సర్వేలో ప్రశంసలు దక్కాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. జగన్ ప్రారంభించిన ఈ యజ్ఞాన్ని రాక్షసుల్లా అడ్డుకోవాలని చూసిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక మేమే చేశామంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత తెగించి జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చేసిన దిగజారుడు వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలని మొత్తాన్ని కొనేసి ఆనాటి కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, దూరం నుంచి సపోర్ట్ చేసినటువంటి జనసేన, దాన్ని నిరసిస్తూ సాగినటువంటి ప్రజా సంకల్ప యాత్ర
దాదాపు 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరంగా ప్రజల్లో ఉండి ప్రజల బాధల్ని, కష్టాలని, నష్టాలని సవిచూసి ప్రత్యక్షంగా అనేకమైన అంశాల మీద 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అనేకమైన అంశాల మీద ప్రభుత్వం తన దృష్టిని పెట్టి కొన్ని సంవత్సరాలుగా సుదీర్ఘంగా పరిష్కారం లేకుండా ఉన్నటువంటి అంశాలకి మా పార్టీ, మా ప్రభుత్వం పరిష్కారాన్ని చూపించబోతుంది. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగమే ఆయన ప్రజల్లో ఉన్నప్పుడు భూ సమస్యల మీద ప్రతి కుటుంబంలో లేదా ప్రతి ఊరిలో మా భూమి అన్యాక్రాంతం అయిపోయింది, మా భూమికి సరిహద్దులు లేవు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, సో భూ సమస్య మాకు ఒక ఉరితాడుగా మారుతున్నది అని కొన్ని లక్షల విన్నపాలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నవరత్నాల ప్రోగ్రాంలో భూ రీసర్వే కూడా ఒకటని దానికి ఒక ప్రధానమైనటువంటి భూమికని తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో భూ సర్వే ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు. దానికి విలేజ్ సెక్రటేరియట్స్, గ్రామ సచివాలయాలు ప్రధాన కేంద్రంగా అక్కడే అవసరమైతే రిజిస్ట్రేషన్ కూడా జరుగుతాయి. డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారు భూ సర్వేని తనకి రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి అనేకమైన అంశాలని రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సర్వేల మీద తీసుకొచ్చినటువంటి యంత్రాంగం మొత్తం దీన్ని ఆనాటి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సిఎస్ మీటింగ్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీస్ మీటింగ్ లో కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూ సర్వే చేస్తున్నాడు, దాన్ని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా సర్వే జరగాల్సిన అవసరం ఉంది అని ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని బహిర్గతం చేయడం జరిగింది. హీ హాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్ టు ది ఆల్ చీఫ్ సెక్రటరీస్, all the states who have been participated in that meeting. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి భూ సర్వే. ఈరోజు గాంధీ గారి వర్ధంతి. మీ అందరికీ తెలుసు, గ్రామ పరిపాలన కానీ విలేజ్ సెక్రటరీస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మోడల్ ఏంటంటే గాంధీ గారి మోడల్. పట్టణాలు మాత్రమే కాదు, గ్రామాల్లో కూడా ఆ ప్రజలు ఆనందంగా ఉండాలి, సమస్యలు లేకుండా ఉండాలి. ఇండియా, భారతదేశం 2 ఇండియాలుగా పిలువబడుతుంది. ఒకటి అర్బన్ ఇండియా, ది సెకండ్ వన్ ఇస్ ద రూరల్ ఇండియా. రూరల్ ఇండియాని మనం అడ్రస్ చేయకుండా అర్బన్ ఇండియాని మాత్రమే అడ్రస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది సమంజసం కాదు, పాలకలిగే పరిపాలన కూడా సరిగా చేసినట్టు కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు హెస్ టేకెన్ ఎ డెసిషన్ టు అడ్రస్ రూరల్ ఇండియా ఇన్ ద ఈవ్ ఆఫ్ గాంధీ మహాత్ముడు తీసుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం అనే దాని మీద ఒక వాలంటరీ వ్యవస్థని వీటినన్నింటినీ మొత్తం తీసుకున్నాడు. సో ఇంకా రీసర్వేకి ఆద్యం ఏంటంటే, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారని చెప్పుకునే కాలంలో ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతిపాదించింది ఏంటంటే, ఎస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇండిపెండెన్స్, మనకి స్వతంత్రం అనేది వస్తూ ఉంది, అయితే వచ్చిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ, ఏం చేయాలి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
लक्ष्मी विश्वेश्वर स्वामी वारी శ్రీరామ జన్మ నక్షత్రం పునర్వసు పురస్కరించుకుని ఏలూరు జిల్లా బేవుడోలు మండలం గుండుగోలను శ్రీ సీతారామస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు సాయి సుధీరాచార్యులు బృందం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమన కళ్యాణమూర్తులకు విశేష అభిషేకాలు, శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించి పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తుందని మాజీ మంత్రి రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యి అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. మరి నిన్న చూసాము సిబిఐ తమ రిపోర్ట్లో, ఛార్జ్షీట్ రిపోర్ట్లో స్పష్టంగా దీంట్లో యానిమల్ ఫ్యాట్ లేదని వెల్లడించింది. అలాగే ఎన్డీడీబీ కూడా యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పి వారి యొక్క రిపోర్ట్లో స్పష్టం చేసింది. నిజం గెలిచింది అని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చాలా క్యాజువల్గా కల్తీ నెయ్యి అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారో ఈ రిపోర్ట్స్ స్పష్టం చేస్తూ ఉన్నాయి, ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు అని. కాబట్టి మేము మా చిల్లూరుపేటలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులము, నిజం స్పష్టమైంది, ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మేము వెంకటేశ్వర స్వామి గుడి బోయపాలెంలో ఆ గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి దేవుణ్ణి, ఆ వెంకన్న స్వామిని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి, ఇలాంటి అవాస్తవాలు, తప్పుడు ప్రచారాలు, దేవుణ్ణి కూడా తమ స్వార్థ రాజకీయాలకు వాడుకోవద్దు, దేవుడంటే భక్తి భయం అనేది ఉండాలి, చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకన్న స్వామి ఖచ్చితంగా కూడా దీని ప్రతిఫలం చూపించాలని చెప్పి మేము కోరుతూ మేము మా పూజలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం. అక్కడ బయటకు వచ్చేంత లోపు మేము మా నాయకులందరూ వస్తుంటే అక్కడ కొంతమంది గ్యాదర్ అయ్యి ఏదో అరుస్తూ ఉన్నారు, ఏవో స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి మా నాయకులు కూడా కనుక్కుంటా ఉన్నారు, ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి. మేము వచ్చి మా కారు ఎక్కుతూ ఉంటే అక్కడ గోల చేస్తూ ఉన్నారు. ఈ టీడీపీ గూండాలంతా కూడా నిజం రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టమైంది. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి రాగి తమ స్వార్థం కోసం ఎలా వాడుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తెలియజేస్తున్నాము. అలాగే ఈ రిపోర్ట్స్ కూడా స్పష్టం చేసినాయి అని చెప్పి మేము వస్తే ఇప్పటికేనంట వీళ్ళకి ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయంట. ఏమని? ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి
ఏమైనా ఆదేశాలు ఉన్నాయంటే ఇప్పటికే ఈ కల్తీ నెయ్యి విషయంలో ఈ కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది, ఎక్కడా కూడా దీన్ని ఎంకరేజ్ చేయొద్దు, ఎక్కడికక్కడ వైసీపీ వాళ్ళు గుళ్ళకి వెళ్ళినా ఇంకో అభిషేకాలు చేసినా కట్టడి చేయండి అని చెప్పేసి వాళ్ళకంటే ఆదేశాలు ఉన్నాయంట. మరి దాంట్లో భాగంగా వాళ్ళు అక్కడికి వచ్చి గోల చేసి ఏదో ఒక రాక్షసానందం కోసము ఎమ్మెల్యే గారిని సాటిస్ఫై చేయడానికి, ఈ పత్తిపాటి పుల్లారావు, ఈ అవినీతి పుల్లారావుని సాటిస్ఫై చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మొదటి నుంచి చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పత్తిపాటి పుల్లారావు పని ఏంటంటే వైసీపీ వాళ్ళని వెంటాడము, కేసులు పెట్టడము, ఎందుకంటే ఇక్కడ యాక్టివ్గా ఉండొద్దు, ఇక్కడ పని చేయొద్దు, ఈ నియోజకవర్గంలో తిరగొద్దు అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని మరి వైసీపీ వాళ్ళని వెంబడిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ గూండాలని కూడా మా మీదకి పంపి మేము ప్రశాంతంగా గుడికి వెళ్ళి పూజలు నిర్వహించి ఆ దేవుడు ఉన్నాడు, ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలి. దేవుడి విషయంలో కూడా రాజకీయం చేయడం అంటే దేశంలో ఎక్కడ చూడలేదు, దేశ చరిత్రలో కూడా ఎవరు ఉండరు, చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. దేవుణ్ణి కూడా తమ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి లాగినటువంటి వ్యక్తిగా మరి బయటకు వస్తే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారికి, ఈ టీడీపీ గూండాలకి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ కోవిడ్ వచ్చినా ప్రజలు కష్టాల్లో ఉన్నా మీరు వదిలేసి హైదరాబాద్లో ఉన్నారు, మీరు అడ్రస్ లేరు, ఇక్కడ మీరు వదిలేసిపోయారు, మీరు మీలాగే మేము కూడా ఉండాలని కోరుకుంటున్నారు అనేటువంటి విషయం అక్కడ ఇక్కడ మాట్లాడుతుంటే తెలుస్తుంది. అలా కుదరదు. మేము ప్రజల పక్షాన పోరాడతాము. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, రైతన్నలకు ఏ కష్టం వచ్చినా, విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు చేస్తున్నటువంటి మోసాల మీద మేము బలంగా పోరాడతాము, మేము యాక్టివ్గా ఎదుర్కొంటాము. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎన్ని వేధింపులకు గురి చేసినా మేము ఎక్కడ బెదరము, భయపడము, మీలాగా పారిపోము, ప్రజల్లోనే నిలబడతాము, ప్రజాక్షేత్రంలోనే పోరాడతాము. ఇప్పటికే మీ బతికేంటో, ఇప్పటికే మీరు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీసు, మీరు చేస్తున్నటువంటి అనేక అంశాల మీద ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్పష్టత వచ్చింది. మీరు చేస్తున్నటువంటి దోపిడీ గురించి కూడా ఏ బజార్లోకి వెళ్ళినా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. మీ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి. ప్రజలకు స్పష్టత వచ్చింది. ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు చేసిన విష ప్రచారానికి ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదికలో నిజాలు ప్రజలకు తెలిసాయని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. కలియుగ దైవం ఏడుకొండల వెంకన్నస్వామి ప్రసాదంపై కూటమి శ్రేణులు చేసిన అసత్యపు ఆరోపణల పాపానికి పరిహారంగా వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఏలూరు జిల్లా ఉంగుటూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ మాజీ మెంబర్, వైసీపీ నాయకులు గాదిరాజు వెంకట సుబ్బరాజు, వైసీపీ శ్రేణులతో కలిసి వాసుబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టి పరిహార పూజలు చేశారు. ఈ ప్రభుత్వం మీద ఏదైతే వ్యతిరేకత వస్తా ఉందో వెంటనే మద్యం కేసు, లడ్డు వ్యవహారం, లేకపోతే వేరే కేసులు, అంటే ఏది నిలబడదు, ఏది ఉండదు, అన్ని తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు తప్ప ఎక్కడ కూడా ఒక నిక్కర్చైన అరెస్టు లేదు, నిక్కర్చైన కేసు లేదు. వాళ్ళందరూ కడిగిన ముచ్చుల్లాగా అందరూ బయటకు వస్తారు, రిలీజ్ అవుతా ఉన్నారు. ఎక్కడ ఏ కేసు మీద సాక్ష్యాధారాలు లేవు, అధిక ఆధారాలు లేవు, సాక్ష్యాలు ఏమీ లేవు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ నిజంగా వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకోవడం అనేది కలియుగంలో ఎవరి వల్ల కాదు. వీళ్ళు వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. అన్ని రకాల రంగాల్లోనూ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీల్ని దయించి వెంకటేశ్వర స్వామి మీద, వెంకటేశ్వర భక్తుల మీద, ప్రజల మీద ఇవన్నీ మాపకుండా ఆ హామీలు నెరవేర్చి ఏదైతే మీరు ఇస్తానటువంటి 1500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తానంటే 1500 రూపాయలు అర్జెంటుగా ఆ డబ్బులు ప్రతి ఆడబిడ్డకి ఈ ఉన్న పాత ఇవ్వాల్సిన 18 నెలలతో కలిపి మనం పెన్షన్ ఇచ్చినప్పుడు మేము వచ్చేకి ఇస్తాం, కానీ పాత 3000 పాత బాకీలు మార్చి నుంచి ఏప్రిల్ నుంచి గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేస్తామని చెప్పి 7000 రూపాయలు ఇచ్చావు కదా. అలాగే 1500 ఇచ్చిన 1500 రూపాయలు కూడా ఇవ్వాలి, డిమాండ్ చేస్తాను. ఇచ్చినప్పుడు పాత 18 నెలల బాకీ కూడా తీర్చి మరి ఫ్రెష్ గా పెట్టిన 1500 రూపాయలు పీఫోలు ఎవరు కూడా నేను దత్త చేస్తానని కుదరదు. అదొక డిమాండ్. ఈ రోజు 18 నెలల కాలం అయింది, కొత్త ఫ్యాక్షన్ ఒక్కడ ఫ్యాక్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కడన్నా కొత్త ప్రభుత్వం వచ్చిందా? ఒక ఫ్యాక్షన్ ఇవ్వలేనంటే అసమర్థ ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం. ఒక ఫ్యాక్షన్ కూడా తగ్గిపోతా ఉంటారు, చనిపోతా ఉంటారు. ఓల్డ్ ఏజ్ కొంతమందిని వెరిఫికేషన్ పెట్టి ఏరేశారు. ఏదైనా కొత్త ఫ్యాక్షన్ ఒక్కడు కూడా ఇవ్వలేదు. మేము 6 నెలలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చక్కగా ఫ్యాక్షన్లు ఇచ్చేవాళ్ళం, ఇంటికి ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఇంటింటికి ఇస్తాను మనం పెట్టాం కాబట్టి కంపల్సరీ చేయాలి కూడా చేస్తారు. ఒక కొత్త ఫ్యాక్షన్ శాంక్షన్ అవ్వలేదు ఈ రోజు నాటి. ఫ్యాక్షన్ వెంటనే రిలీజ్ చేయాలి. అలాగే
ఆ 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయాలి. సూపర్ 6 లో ఇచ్చిన హామీలన్నీ ఫిల్ఫిల్ అయిపోయి ఇచ్చేసాయని చెప్పి అబద్ధాన్ని కట్టబెట్టి అర్జెంట్ గా ఈ డబ్బులన్నీ రిలీజ్ చేసే వరకు ఆ పోరాటం ఆగదు. అంతేగాని వెంకటేశ్వర అడ్డం పెట్టుకుని లడ్డు వ్యవహారం ఇంకోటి పెట్టుకొచ్చి అందులో జంతువు లేదన్నారు కాబట్టి మళ్ళీ ఆయిల్ కలిసింది. ఆయిల్ అయిపోతే మళ్ళీ ఇంకోటి ఇంజనీర్, డీజిల్ ఆయిల్, పెట్రోల్ అంటాడు ప్రభుత్వం. ఈ రకమైనటువంటి ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి బుద్ధి తెప్పించాలని ఆ కలియుగ దైవాన్ని మేము అందరం కూడా ఈరోజు ప్రార్థించుకున్నాం. వాళ్ళందరికీ బుద్ధి తెప్పించి ప్రెసిడెంట్ అన్నవాడు ప్రశ్నించి ఆ ఎమ్మెల్యే కీచుగా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మరి ఆయన మీద యాక్షన్ తీసుకుని అలాగే ఆ సొగాల ప్రీతి కేసును కూడా వెంటనే తీసుకొచ్చి ఇలాంటివన్నీ చేసి ప్రజలకి మంచి చేయండి. లేకపోతే ప్రజా ఉద్యమంలో ఎంత గొప్పడైనా ప్రజా ఉద్యమంలో కొట్టుకుపోవటం ఖాయం. రేపు భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం అయిపోయింది, చూస్తా ఇంకో సంవత్సరం గడితే అక్కడ ఎలక్షన్ మూమెంట్ వస్తుంది. వచ్చే 3 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఆ గాలిలో మీరు అంతా కొట్టుకుపోవడం ఖాయం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని 33వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల ఉపకర్త నందమూరి తారక రామారావు పెన్షన్ విధానాన్ని ప్రారంభించారని, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్నారని అన్నారు. 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ముందు రోజే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. చనిపోయారో వాళ్ళకి మనం భార్యలకు పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి 7,944 మందికి వితంతు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 62,94,000 మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. దీనికి సంబంధించి 2,724 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నియోజకవర్గమైనటువంటి కుప్పంలో ఈరోజు ఆయన గుడిపల్లి మండలంలోనే బొగిలేపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అంటే చిన్న నాయకుడి గురించి బూత్ లెవెల్ నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఈరోజు పెన్షన్లు పెంచాలా, మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలా, పేద ప్రజలకి మనం పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన కలిగిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ 33వ వార్డులో జరిగే కార్యక్రమంలో ఇక్కడ 15th ఫైనాన్స్ కావచ్చు, జనరల్ ఫండ్స్లో కావచ్చు, ఇక్కడ నాయకులందరూ ప్రతి వార్డులో కూడా మనం ఇంత డబ్బులు ఇవ్వాలా 5 లక్షలని మన యొక్క శాసనసభ్యులు గారు నిర్ణయం తీసుకొని ఈ యొక్క వార్డులో 15th ఫైనాన్స్ తరఫున 5 లక్షలు ఒకటి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా 4,10,000 మంజూరు చేయడం, 1,30,000 మంజూరు చేయడం, 2,10,000 మంజూరు. ఈ ప్రాంతంలోనే సీసీ రోడ్లు వేయటకు కాలువలు నిర్మించేదానికి మన యొక్క శాసనసభ్యులు గారు ఇక్కడ స్థానిక నాయకులు ఇచ్చిన ప్రపోజల్స్ ప్రకారం శాసనసభ్యులు గారు వాటిని ఆమోదించి పురపాలక సంఘానికి పంపించే కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తూ ఈ యొక్క వార్డులో ఈ నిధులందరినీ కూడా ఖర్చు పెట్టేదానికి టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్లు కూడా పనిచేసేదానికి కూడా కాంట్రాక్టులు ముందుకు రావడం జరిగింది. కొన్ని వార్డులో ఇప్పుడు ఆగిపోయేదానికి కారణం ఏందనేది కూడా అంటే సంబంధిత శాఖ అధికారులు లేనందువల్ల ఆ అధికారులు ఈ యొక్క మనం నెల్లూరు జిల్లాకు వచ్చాము, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఈఈ గారు ఆయన ప్రమోషన్ మీద ఎస్సీగా వెళ్ళిపోవడం, మనం తిరుపతికి వెళ్ళాలన్నా నెల్లూరుకి వెళ్ళాలనే విమర్శలు ఉన్నప్పుడు ఎస్సీ అయినటువంటి మోహన్ గారు ఆలోచించి మీరు ఇక్కడ నెల్లూరుకే రావాలా, నెల్లూరులో నేను మీరు వర్క్లన్నీ కూడా జరగాలి, ఇక్కడ ఈఈ గారినే మీకు డెప్యుటేషన్ కింద డిఈగా పెట్టడం గిరిధర్ గారిని పెట్టడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అన్ని వాటిలో కూడా పనిచేస్తూ అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ శాసనసభ్యులు పాసిన సునీల్ కుమార్ ఆదేశాల ప్రకారం గూడూరు యొక్క పట్టణంలో కూడా అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
ఈరోజు దేవుణ్ణి కోరుకునేది చంద్రబాబు గారి హెల్త్ బాగుంటే స్టేట్ బాగుంటుంది. మీ అందరికీ తెలుసు 18 నెలల్లో చాలా పనులు జరగడం జరిగింది. మన టీటీడీ దేవస్థానం కూడా శుద్ధి చేయడం జరిగింది మన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ముఖ్యంగా నేను దేవుణ్ణి కోరుకునేది ఏమంటే 18 నెలల నుంచి ఏవైతే మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఓయూస్ అనుకోండి, క్యాబినెట్ నుంచి క్లియర్ చేసిండేవి కానీ, ఏపీఐసి నుంచి క్లియర్ చేసిండేవి అన్నీ కూడా అతి తొందరలో గ్రౌండ్ కావాలా, సమస్యలు లేకుండా అందరికీ అన్నీ ఏవైతే మేము అనుకుండేవన్నీ కూడా గ్రౌండ్ అయితే 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో సాధించేదానికి అవకాశం ఉంటుంది. సో అదే నేను కోరుకునింది. అలాగే ఈ మధ్య కొద్దిగా మరీ ఏదో వైరస్ వింటున్నాం, అట్లాంటి వైరస్లు ఏవి రాకుండా ఉండాలనేదే దేవుని ప్రార్థించడం జరిగింది. దీంతోపాటు మా కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెట్టిబల్జిపేటలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన హోంమంత్రి అనిత 5.25 కోట్లతో పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు. కూటమి సర్కార్పై నిప్పులు చెరిగిన వైసీపీ నేత జూపూడి ప్రభాకర్. గోవింద నామస్మరణలతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి టీజీ భరత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సమాప్తం. నమస్కారం.